గూనిగుర్రం. ఒక రైతుకు ముగ్గురు కొడుకులు. పెద్దవాళ్ళిద్దరూ చురుకైన వాళ్ళు. మూడోవాడు మందమతి. ఎప్పుడూ గోళ్లు గిల్లుకుంటూ కూర్చునేవాడు. ఒకనాడు రైతు తన కొడుకులను పిలిచి పొలం నాటి రమ్మన్నాడు. పెద్దవాళ్ళిద్దరూ పొలానికి వెళ్లి నాట్లు వేసి వచ్చారు. మందమతి గోళ్లు గిల్లుకుంటూ ఇంటి వద్దనే ఉండిపోయాడు. కొన్నాళ్లకల్లా విత్తనాలు మొలకెత్తి మొక్కలు ఎదగసాగాయి. ఒకనాడు రైతు వెళ్లి పొలం చూడపోయేసరికి నారు నాశనమైపోయింది. ఏదో జంతువు పొలం కాస్తా తొక్కేసినట్టుంది. రైతుకు మండిపోయింది. కొడుకులని పిలిచి మళ్ళా పొలం నాటి జాగ్రత్తగా కాపలా కాయమన్నాడు. పెద్ద కొడుకులిద్దరూ పొలం మళ్లీ నాటారు. మొక్క పెరగసాగింది. ఒక రాత్రి పెద్దవాడు కాపలాగా వెళ్ళాడు. వాడు చాలాసేపు మేలుకొని ఉన్నాడు. కాని వానికి ఒక రాత్రివేళ నిద్ర ముంచుకొచ్చింది. తెల్లవారుజామున వాడు లేచేసరికి పొలమంతా తొక్కేసి నాశనమై ఉన్నది. పెద్ద కొడుకులిద్దరూ మళ్లీ పొలం నాటారు. పైరు పెరిగేటప్పుడు రెండో కొడుకు కాపలా వెళ్ళాడు. వాడు ఒక రాత్రివేళ నిద్రపోయాడు. తెల్లవారేసరికి పొలం తొక్కేసి నాశనమై ఉన్నది. ఈసారి వాళ్లు పాడైన మళ్ళు మాత్రమే నాటారు. పొలానికి కాపలా కాయటం మందమతి వంతు వచ్చింది. వాడు పొద్దుపోకమునుపే పడుకొని నిద్రపోయే ఏర్పాట్లు చూసుకున్నాడు. చెట్లు కొమ్మలు కొట్టి తెచ్చి పక్కపరుచుకున్నాడు. దానిమీద పడుకొని కళ్ళు మూసుకున్నాడు. కాని కొమ్మలు ముళ్ళులాగా గుచ్చుకుని వాడికి నిద్రపట్టిందే కాదు. పక్క సరిగ్గా సర్దుకుందామని లేచేసరికల్లా పొలంలో ఒక గుర్రం కనిపించింది. ఓహో, మా పొలం పాడు చేస్తున్నది నీవేనా? నీ పని చెబుతానుండు అంటూ మందమతి చల్లగా వెనకపాటునే వెళ్లి దానిమీద పడ్డాడు. ఇంతలో గుర్రం ఆకాశంలోకి ఎగిరింది. అయితే మందమతికి దాని తోక చిక్కింది. దాన్ని వాడు గట్టిగా పట్టుకున్నాడు. వదలలేదు. గుర్రం గాలిలో పోయి పోయి 3 సముద్రాల అవతల నేలకు వాలి, నన్ను వదిలిపెట్టు, నేనిక ఎన్నడూ మీ చేను జోలికి రాను అన్నది. నిన్ను నమ్మను. నీవు మాకు చాలా నష్టం కలిగించావు. దాని మాటేమిటి అన్నాడు మందమతి. ఆ నష్టానికి పరిహారంగా నా పిల్లలను ఇచ్చుకుంటాను అన్నది గుర్రం. ముందు నన్ను మా ఇంటికి చేర్చు, తర్వాత చెబుతా అన్నాడు మందమతి. ఆ గుర్రం మందమతిని తన వీపు మీద ఎక్కించుకుపోయి ఇంటి వద్ద దించింది. నా పిల్లలను తెచ్చి ఇచ్చేదాకా నా కళ్ళెం దగ్గర పెట్టుకోమని చెప్పి గుర్రం ఎగిరిపోయింది. ఈ సంగతులేవీ మందమతి తన తండ్రితో చెప్పలేదు. వాడు ఆనాటి నుండి అడవికి వెళ్లి కట్టెలు కొట్టి గుర్రపు పిల్లల కోసం కొట్టం తయారు చేయసాగాడు. ఈసారి పొలం పాడుకాకుండా ఉండటం చూసి తండ్రి చాలా సంతోషించాడు. కొట్టం తయారయ్యేసరికల్లా 3 గుర్రపు పిల్లలు వచ్చాయి. అందులో 2 పిల్లలు చాలా అందమైనది. వాటి గిట్టలు వెండివి. వాటి శరీరాలు బంగారు రంగువి. మూడవదానికి మాత్రం 2 మూపురాలు ఉన్నాయి. వాటి మధ్య జీను లేకుండానే కూర్చొని సవారీ చేయవచ్చు. ఇదంటే మందమతికి ఎంతో మక్కువ. తమ తమ్ముడు ఎక్కడో మంచి గుర్రాలను సంపాదించాడని కనిపెట్టి అన్నలిద్దరూ ఒక ఆలోచన చేశారు. ఈ గుర్రాలను రాజుగారికి అమ్మితే చాలా డబ్బు వస్తుంది అని వారు మందమతితో చెప్పారు. ఆ ప్రకారం ముగ్గురూ 3 గుర్రాలు ఎక్కి రాజుగారి కోటకు వెళ్లారు. బంగారు గుర్రాలను చూసి రాజు చాలా ముచ్చటపడి, అబ్బాయిలు, ఈ గుర్రాల వెల ఎంత అని అడిగాడు. అందుకు బదులుగా వెల ఎంతని చెప్పగలం, మీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వండి అన్నాడు మందమతి. ఈ గుర్రాలను చూడగానే రాజుగారి కాసావాడు, అమ్మో, ఇంత గొప్ప గుర్రాలను సాకటం నా వల్ల కాదు, వీటిని తెచ్చిన వాడినే చూసుకోమనండి అన్నాడు. మందమతికి సంతోషమైంది. నేను కూడా ఇక్కడే ఉండిపోయే పక్షంలో ఈ గుర్రాలను రాజుగారు ఉత్తనే తీసుకోవచ్చు అనేశాడు. ఇందుకు రాజు మరింత సంతోషించాడు. మందమతి అన్నలకు కొంత డబ్బు ఇచ్చి పంపేశాడు. ఇలా ఉండగా ఒకనాడు రాజుగారు మందమతిని పిలిచి, నీవు చాలా శక్తిమంతుడల్లే ఉన్నావు. నాకు సాగర రాజకుమారిని పెళ్లాడాలని ఉన్నది. ఆమెను నాకు తెచ్చి ఇవ్వాలి అన్నాడు. సాగరరాజెవరో, ఆయన కుమార్తె ఎక్కడున్నదో మందమతికేం తెలుసు? ఏవో వంకలు చెప్పి తప్పించుకో చూశాడు. రాజుకు కోపం వచ్చింది. నీవీ పని చేయకపోతివా? ఇదిగో చూశావా కత్తి, పుచ్చె ఎగిరిపోగలదు, జాగ్రత్త అన్నాడు. మందమతి విచారంతో తన గూని గుర్రం దగ్గరకు పోయి
తనకు వచ్చిన ఇబ్బంది చెప్పుకున్నాడు. ఇదేమంత పెద్ద విషయం విచారించటానికి? సాగర రాజకుమారిని బహుమానంగా ఇవ్వటానికి దివ్యమైన ఫలాలు రాజుగారిని అడిగి పుచ్చుకో, తర్వాత సంగతి చెబుతానన్నది గుర్రం. అదే ప్రకారం దివ్యమైన ఫలహారాలు రాజునడిగి తెచ్చి మందమతి తన గూని గుర్రం పైన ప్రయాణమయ్యాడు. అది ఆకాశంలోకి ఎగిరిపోయి 3 సముద్రాలు దాటి సాయంకాలానికల్లా 4వ సముద్ర తీరాన వాలింది. అక్కడ మందమతి డేరా వేయించి అందులో ఫలహారాలన్నీ అమర్చి సాగర రాజకుమారి కోసం కనిపెట్టుకుని ఉన్నాడు. కొంచెంసేపటికల్లా సముద్రం పొంగింది. పెద్ద పెద్ద అలలు ఆకాశంలో కంటా లేచాయి. వాటి మీదుగా వచ్చి సాగర రాజకుమారి ఒడ్డున చేరుకున్నది. డేరా చూసింది. ఫలహారాల పరిమళం ఆమెకు సోకగానే లోపల ప్రవేశించి ఇష్టమైన పదార్థాలు తినసాగింది. నిజానికి అక్కడ ఉన్న పదార్థాలన్నీ ఆమెకు ప్రియమైనవే. ఇంతవరకు చాటున పొంచి ఉన్న మందమతి వెనకపాటునే వచ్చి ఆమెను పట్టివేశాడు. ఆమె తప్పించుకుపోయేలోగా ఆమెను తన గూనిగుర్రం ఎక్కించుకొని ఆకాశ మార్గం పట్టాడు. సాగర రాజకుమార్తెను చూడగానే రాజు చాలా సంతోషించి తనను పెళ్లాడమని ఆమెను కోరాడు. అలాగే చేసుకుంటా, కాని నాకొక వ్రతం ఉన్నది. ముందు నన్నిక్కడికి తెచ్చిన కుర్రవాడిని తెర్లే పాలలో స్నానం చేయించాలి అన్నది సాగర రాజు కూతురు. దానికేం భాగ్యం అన్నాడు రాజు. ఆయన మందమతిని పిలిపించి తెర్లే పాలలో అతనిని స్నానం చేయించమని శాసించాడు. లేకపోతే పీక తెగిపోతుందన్నాడు. మందమతి ఖిన్నుడైపోయి మళ్లీ గూనిగుర్రంతో తన గొడవ వలపోసుకున్నాడు. దీనికేనా భయం? అలాగే అని ఒప్పుకో, తర్వాత సంగతి నీ చెబుతా అన్నది గుర్రం. మందమతిని ఉడుకుపాలలో స్నానం చేయించటానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెద్ద గంగాళాలు నిండా పాలు పోసి గంగాళం కింద కట్టెలు మంటపెట్టి పాలు తెర్లేలాగా కాచారు. అందులోకి దిగటానికి మందమతిని తెచ్చారు. ఈ సమయంలో గూనిగుర్రం ఎవ్వళ్లకూ తెలియకుండా పాలమీద గాలి విడుస్తూ ఉంది. దాని గాలికి కాగుతున్న పాలన్నీ మంచులాగా చల్లబడిపోతూ వచ్చాయి. మందమతి పాలలో వేలు పెట్టి, ఎబ్బే ఏమిటి ఈ పాలు ఎంత చల్లగా ఉన్నాయి, ఇంకా బాగా మంటవేయండి అన్నాడు. రాజభటులు గంగాళం కింద ఇంకా కట్టెలు పెట్టి మంటవేశారు. రాజు చూస్తూ ఉండగానే మందమతి గంగాళంలోకి దిగి సలసల కాగే ఉడుకుపాలలో ఓలలాడాడు. సాగర రాజకుమార్తె కేసి తిరిగి, రాజు నీ కోరిక తీరిందా? మరి నన్ను పెళ్లి చేసుకో అన్నాడు. అలాగే చేసుకుంటా, అయితే నాకు నా పెళ్లి దుస్తులు కావాలి. అవి ఉంటే కాని వీలులేదు అన్నది సాగర రాజకుమార్తె. దర్జీ వాళ్లను పిలిపిస్తా, కోరిన దుస్తులు కుట్టిస్తా అన్నాడు రాజు. అలా కాదు, నా పెళ్లి దుస్తులు మా అన్న దగ్గర ఉన్నాయి. మా అన్న చంద్రలోకంలో ఉన్నాడు అన్నది సముద్ర రాజకుమార్తె. మళ్లీ మందమతికి పని తగిలింది. చంద్రలోకానికి వెళ్లి సముద్ర రాజకుమార్తె పెళ్లి దుస్తులు తీసుకురాకపోతే రాజు మందమతి తల తీసేస్తానన్నాడు. మందమతి తన గూనిగుర్రాన్ని ఎక్కాడు. ఆకాశ మార్గాన ఎన్నో రోజులు ప్రయాణం చేశాడు. చివరకు చంద్రమండలం చేరుకున్నాడు. సాగర రాజకుమార్తె అన్నను కలుసుకుని ఆమె పెళ్లి దుస్తులు చేతపట్టుకుని చక్కా వచ్చాడు. సరే, నా ఆటంకమేమీ లేదిప్పుడు. మనం పెళ్లాడటమే తరువాయి. అయితే మా కులాచారం ప్రకారం నీవు కూడా ముందు పాలలో జలకమాడి రావాలి అన్నది రాజుతో సాగర రాజకుమార్తె. నేనా అన్నాడు రాజు నిర్ఘాంతపోయి. చిటికెలో ఆ మందమతి చేసిన పని మీరు చేయలేరా అని వెటకారం చేసింది సాగర రాజకుమార్తె. రాజుకు పౌరుషం వచ్చి వెంటనే గంగాళంలో పాలు కాయించాడు. పాలు తెర్లేటప్పుడు రాజు అందులో వేలు పెట్టి చూశాడు. పెట్టి పెట్టటంతోనే శోకాలు ప్రారంభించాడు. అప్పుడు రాజును చూచి, మందమతి మీలాగా శోకాలు పెట్టాడా? ఇంకా మంటలు వేయమన్నాడు. నవ్వుతూ పాలలో స్నానం చేశాడుగా అన్నది సాగర రాజకుమార్తె. రాజుకు పౌరుషం హెచ్చయింది. నిచ్చెన తెప్పించి గంగాళం మీద కంటా ఎక్కి గభీమని పాలలో దూకాడు. ఇంకేముంది, రాజు పని ముగిసిపోయింది. అప్పుడు సాగర రాజకుమార్తె మందమతిని పెళ్లాడతానంది. ఆ ముహూర్తానికే మందమతిని పెళ్లి కొడుకును చేశారు. అతనికి సాగర రాజకుమార్తెకు అతి వైభవంగా పెళ్లి జరిగింది. ఆ దేశానికి మందమతే రాజయ్యాడు. అతని పరిపాలన ప్రజలకు సుఖంగానే ఉంటూ ఉంది. అయితే ప్రజలు మట్టుకు తమ రాజును ఎన్నడూ మందమతి అని పిలిచి ఎరుగరు.